నీ కాటుక కనులు విప్పారకపోతే. ఎన్ఆర్ఐ అంతర్జాతీయ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ శ్రీమతి బల్లా పల్లవి, శ్రీ షేక్ ఇంతియాజ్, పిఎస్ఎఫ్ రాష్ట్ర సెక్రటరీ అబ్దుల్ ఆలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల చైర్మన్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి మరియు ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థినులు మరియు మహిళా సిబ్బందికి ప్రేరణాత్మక సందేశాలను అందించారు. విశ్వాసం, ధైర్యం మరియు సంకల్పంతో నాయకత్వం లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్ఆర్ఐ విద్యా సంస్థలలో మహిళలకు విద్య మరియు సాధికారిత కల్పించడం ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి పునాది అని మేము విశ్వసిస్తున్నామని తెలిపారు. అనంతరం మహిళా ఉద్యోగులను మరియు ముఖ్య అతిథిని యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీమతి దివ్యారెడ్డి, ఎండి శ్రీ చంటిరెడ్డి, డైరెక్టర్ శ్రీమతి అనూషారెడ్డి, పిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ ఆలం, ప్రతిభా భారతి, ఏపీఎస్ఎఫ్ నాయకులు నరసింహ మరియు నిరంజన్, అలాగే ప్రిన్సిపల్స్ అంబిక, అపర్ణ, హర్షవర్ధిని, కవిత, దివ్యవాణి, ఇన్ఛార్జీలు గాయత్రి, రజిత, మాధురి, నీరజ, అనిల్, శివయ్యలతో కలిసి చురుగ్గా పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం కావడానికి దోహదపడ్డారు. రికగ్నైజ్ చేసుకొని మన స్టెప్ ముందుకు పడితేనే మనకు వెనక సపోర్ట్ అనేది దొరుకుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మరియు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల యొక్క బాండింగ్ తో ఏదైనా ఒకటి గట్టిగా చేయాలి, ఒక యాక్టివిటీ దాన్ని గట్టిగా చేయాలి అంటే స్త్రీమూర్తి యొక్క యాక్టివిటీ ఎందుకు కాకూడదు. అందుకే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు, పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం కలిపి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని సొసైటీలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ఈ అత్యుత్తమ కార్యక్రమానికి ది వన్ అండ్ ఓన్లీ చాలా మంది రాజకీయ నాయకుల్ని చూసినా, చాలా మంది విద్యార్థి సంఘం మహిళా నేతల్ని చూసినాము. ఎంతో మందిని చూసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత ట్రెండింగ్ ఈ బీటా రంగంలో ఇంటర్మీడియట్ చదివే పిల్లలంతా కూడా జెంజి జనరేషన్ సంబంధించిన వాళ్ళు. ఈ అన్ని జనరేషన్లని మిళితం చేసుకొని ఒక బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న మన అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి బల్లా పల్లవి గారికి హృదయపూర్వక